ఓ పక్కన అంటే నాకేదో ఏపీ సీఎం చంద్రబాబు అంటే నాకేం ఇష్టం కదా, ఆయన చుట్టం ఏం కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. వాళ్ళు ఏదో ఒక విజన్ పెట్టుకున్నారు, ఏదో డెవలప్మెంట్ పెట్టుకున్నారు, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలనో పెట్టుబడులు రావాలనో ఏదో ప్లానింగ్లో నడుస్తూ ఉంది వాళ్ళ రాష్ట్రం. వాళ్ళొక్కటే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అదే పనిలో ఉంటాయి. కానీ మన తెలంగాణ మాత్రం ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ అయిపోయింది. ప్రభుత్వం ఒక ఈవెంట్ ఆర్గనైజర్. ఒక అందాల పోటీలు పెడతారు, తర్వాత ఇంకేదో పోటీలు పెడతారు. ఇప్పుడేమో నెక్స్ట్ మంత్ నుంచి ఈ తెలంగాణ రైజింగ్ ఉత్సవాలు పెడుతున్నారంట. రేపు ఎల్లుండో మెస్సీతో మ్యాచ్ ఉంది. ఆ తర్వాత ఇంకో ఈవెంట్. ఇదొక ఈవెంట్ ఆర్గనైజేషన్ అయిపోయింది తెలంగాణ గవర్నమెంట్. ఈయన ఏమీ చేయలేడు ముఖ్యమంత్రి. ఈయన ఏం చేయాలన్నా ఓ పక్కన రేవంత్ రెడ్డి, మన రాహుల్ గాంధీ పర్మిషన్ తీసుకోవాలి, మోడీ పర్మిషన్ తీసుకోవాలి, చంద్రబాబు పర్మిషన్ తీసుకోవాలి, జగన్రెడ్డి పర్మిషన్ తీసుకోవాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలి, ఆ రెడ్డి పర్మిషన్, ఈ రెడ్డి పర్మిషన్, అందరు రెడ్డిలు కలిసి అందరు ముడ్డీలు వచ్చినాడు జనాలకి. ఏమీ లేదు, సున్నా. ఈవెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నారు. ఒక మంచి ఈవెంట్ ప్లానర్ని పెట్టుకున్నారు. వరుసగా ఈవెంట్లు చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి అలాంటి పుస్తకాలు పెట్టి గంటలు స్పీచ్లు దంచుతూ ఉన్నారు. అంతకు మించి తెలంగాణలో ఒక విజన్ లేదు, ఒక ప్లానింగ్ లేదు, ఒక పెట్టుబడుల ఆకర్షణ లేదు, ఒక కంపెనీస్ వచ్చింది లేదు, ఉన్న కంపెనీస్ పోతుంటే ఆపుతుంది లేదు, పేదవాళ్ళని పట్టించుకునేవాళ్ళు లేరు, మిడిల్ క్లాస్ వాళ్ళని పట్టించుకునేవాళ్ళు లేరు, విద్యార్థులు చచ్చిపోతున్న అడిగేటోళ్ళు లేరు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న అడిగేటోళ్ళు లేరు. ఇక చాలామందికి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే సమైక్య రాష్ట్రమే మేలు కదా అనిపిస్తుంది. ఈ 12 ఏళ్ళ తెలంగాణను చూసిన తర్వాత సమైక్య రాష్ట్రమే మేలేమో అనే ఆలోచన బయటికి చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే మనం కొట్లాడి ఎంతోమంది ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి బయటికి చెప్పలేకపోవచ్చు. కానీ లోపల చాలామంది మేధావుల మనసులో, చాలామంది ఉద్యమాలు చేసి, చాలామంది పోరాటాలు చేసిన వాళ్ళ మనసులో మెదులుతున్న ఆలోచన ఇదా, దీనికోసం మేము కష్టపడింది, దీనికోసం మేము ప్రాణాలు ఇచ్చిందని ఎంతోమంది అనుకుంటున్నారండి. ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ లాగా ఈవెంట్ల మీద ఈవెంట్లు చేసుకుంటా పోతున్నారు తప్ప గవర్నమెంట్ చేస్తుంది ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు, చేయబోయేది ఏమీ లేదు. రాసి పెట్టుకోండి. మద్యం అమ్మకాలు పెంచుతారు, అప్పులు చేస్తారు. వీళ్ళ విలాసాలకి వీళ్ళు చెప్పిన ఫ్రీ హామీలు, ఫ్రీ బస్సు, తొక్క, తోలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటి కోసం మిమ్మల్ని మరింత దాగిస్తారు. గ్రామానికి ఒక బెల్ట్ షాపులు కాదు, ఇప్పుడు 2 రోజులు పోతే గల్లీకో బెల్ట్ షాప్ పెట్టినా ఆశ్చర్యపోనవసరం గవర్నమెంట్. మీరు దాగండి రా భయ్, మీరు దాగండి, కావాలంటే గవర్నమెంటే మీకు డోర్ డెలివరీ కూడా చేసే పరిస్థితి రావచ్చేమో.